మీరు వీడియో ఎడిటర్ అయ్యండి అసలు క్లయింట్స్ని ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి. ఈ వీడియోలో నేను అసలు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు అని వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలని ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఫేస్బుక్లో మనకి చాలా గ్రూప్స్ అవైలబుల్గా ఉంటాయి. వీడియో ఎడిటింగ్ కోసం క్లయింట్స్ దొరుకుతారు అండ్ ఎడిటర్స్ కూడా దొరుకుతారు అనమాట. బట్ జెన్యున్ క్లయింట్స్తో పాటు స్కామర్స్ కూడా చాలా మంది ఉంటారు ఫేస్బుక్లో. అసలు ఆ ఫేస్బుక్ గ్రూప్స్లో మనం ఎలా జాయిన్ అవ్వాలని, స్కామర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను పదండి. ముందు ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని వీడియో ఎడిటింగ్ జాబ్స్ కానీ వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా గ్రూప్స్ ఉంటాయి, వాటిలో మీరు జాయిన్ అవ్వి చూసుకోవడమే. ఎవరు జెన్యున్ ఎవరు ఫేక్ అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ ప్రొఫైల్ బట్టి తెలుస్తుంది అనమాట. వాళ్ళ కామెంట్స్ని బట్టి తెలుస్తుంది. స్కామర్స్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే పిక్సిలేటెడ్గా అయిపోయి ఉంటుంది. వాళ్ళు తెలిసిపోద్ది, ఇమేజ్ చూస్తే తెలిసిపోతుంది మీకు స్కామర్స్ అని. కొంతమంది కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా వీడియో ఎడిటింగ్‌కి, హైరింగ్‌కి పోస్ట్ ఏమైనా పెడితే దాని కింద మీకు వాట్సాప్‌లో ఈ జాబ్ ఉంది. ఆ జాబ్ మీరు సంథింగ్ ఇలా చేస్తే మీకు ఇంత డబ్బులొస్తాయని ఏదో చెప్తుంటారు అందరూ. అండ్ ఇంకోటేంటంటే ఒక చిన్న క్లిప్ అనమాట. 25 సెకండ్స్, 30 సెకండ్స్ వీడియో క్లిప్‌ని వాళ్ళు చూస్తే తెలిసిపోద్దది ఎలా ఉంటదంటే అంత వరస్ట్‌గా ఉంటదనమాట వీడియో దానికి. ఆ వీడియోకి చిన్నది కలర్ గ్రేడింగ్ చేస్తే మీకు $2000 ఇస్తా ఉంటారు మరి ఆళ్ళు. చిన్న వీడియోకి $2000 అని చెప్తారు. వాళ్ళది అర్థమైపోద్దనమాట మీకు స్కామర్స్‌ని వాళ్ళ మెసేజ్ బట్టి. ఇదిగోండి. ఐ నీడ్ వీడియో ఎడిటర్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ నీడెడ్. ఇంకా చాలా ఉంటాయి. మీరు చూసి స్కామర్స్‌లో ఎవరో జెన్యూన్ క్లయింట్స్ ఎవరో చూసుకొని చేసుకోవడమే. పేషెన్స్ ఉండాలి మీకు. చాలా గ్రూప్స్ ఉంటాయి. ఫేస్‌బుక్‌లో లాట్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట వీడియో ఎడిటింగ్ క్లయింట్స్ దొరకడానికి. సెకండ్ వన్, డిస్కార్డ్ సర్వర్స్ కోసం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. బేసిక్గా ఇది ఒక బాడ్కాస్ట్ ఛానల్ లాగా గేమర్స్ అప్డేట్స్ ఇవ్వడానికి అండ్ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఇన్ గేమ్ మైక్ కాకుండా ఇలా ఈ డిస్కార్డ్ సర్వర్స్లో గ్రూప్ కాల్ చేసుకుంటుంటారు అనమాట. అండ్ ఇది వీడియో ఎడిటింగ్ కోసం క్లయింట్స్ దొరకడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ డిస్కార్డ్ సర్వర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఎక్కడ ఉంటాయి ఈ డిస్కార్డ్ సర్వర్స్ అని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. డిస్కార్డ్ సర్వర్స్ కోసం చెప్పే ముందు డిస్కార్డ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చూడడానికి ఎలా ఉంటుంది అది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోండి. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ. ఆల్రెడీ నేను ఇన్ని గ్రూప్స్‌లో జాయిన్ అవ్వాను. అందుకే నాకు ఇన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు ఈ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ముందు క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. డిస్కార్డ్ సర్వర్స్ వీడియో ఎడిటర్స్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఫస్ట్‌కి వచ్చింది కదా డిస్బోర్డ్ అని, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇదిగోండి. మనం అలా ఇందులో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ చూసారు కదా ఆన్‌లైన్ ఎంతమంది ఉన్నారని. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో ఉన్నదాన్ని మనం చూస్ చేసుకొని జాయిన్ కొట్టడం. ప్రస్తుతం నేను చూడండి ఇందులో జాయిన్ అవుతున్నాను. క్రియేటివ్ హబ్‌లో 2000 మెంబర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నారు. మొత్తం టోటల్ మెంబర్స్ వచ్చి 24,000. బట్ 2000 మెంబర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నారన్నమాట. జాయిన్ కొట్టాను. అంతే, జాయిన్ అయిపోయినట్టే. జాయిన్ అయిపోయిన తర్వాత కొన్ని కింద నోటిఫికేషన్ ఎనేబుల్ చేయమంటారా అని సంథింగ్ అన్నీ వస్తాయి. అన్నీ అసలు ఓకే కొట్టడమే. ఇప్పుడు దీన్ని ఎలా చేశారో మిగతా వాటిని కూడా అలా చేయాలి. చూడండి జాయిన్ కొట్టాను, సేమ్ ఇది కూడా అంతే. జాయిన్ అయిపోతా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థర్డ్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీ నీష్కి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి ఆర్ న్యూగా గ్రో అవుతున్న బిజినెసెస్ కానీ వాళ్ళ ఛానల్స్ కానీ కోల్డ్ ఈమెయిలింగ్ చేయండి. అంటే నేను ఒక వీడియో ఎడిటర్ని, మీ ఛానల్ గ్రో అవ్వడానికి నేను ప్రొఫెషనల్గా మీకోసం వీడియో ఎడిటింగ్ చేస్తానని వాళ్ళతో చెప్పి వాళ్ళతో బాండింగ్ ఏర్పరచుకోండి. అసలు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో క్లయింట్స్ ఎలా దొరుకుతారని క్లారిటీగా చూపిస్తాను. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత హైరింగ్ వీడియో ఎడిటర్స్ అనేది సెర్చ్ చేయండి. ఏదో ఒకటి మీకు యూజ్ అవుతుంది. ఇంకోటి చెప్తాను చూడండి. క్రాంతి బ్లాగర్ ఉంటాడు కదా, తనకు సంబంధించిన ఇంకో ఛానల్లో వీడియో ఎడిటర్స్ని హైరింగ్ చేసుకుంటాడు అనమాట. తన ఛానల్ సెర్చ్ చేయండి. చెప్తే అది క్రేజీ బ్రోస్ అని ఉంటుంది. క్రేజీ బ్రోస్ అన్న దాంట్లో ఈ వీడియో కనబడుతుంది, స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ అందులో కనబడుతుంది అనమాట. చెప్పాను కదా ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మన టీంని కొత్త ఎడిటర్స్ని రైటర్స్ని తీసుకుంటున్నామని. సో ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెక్కువ వీడియో చూపిస్తే మళ్ళీ కాపీరైట్ పడితే అవకాశం ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అంతే. హైరింగ్ వీడియో ఎడిటర్స్ కానీ దానికి రిలేటెడ్ కీవర్డ్స్ సెర్చ్ చేయండి, ఏదో ఒక పోస్ట్ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ట్విట్టర్లో బిజినెస్ ఓనర్స్ కానీ ఏజెన్సీ ఓనర్స్ కానీ రోజు వీడియో ఎడిటర్స్ కోసం హైరింగ్ చేస్తూనే ఉంటారు. మీ నీచ్కి రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవి మీ రెజ్యూమే అండ్ పోర్ట్ఫోలియో సెండ్ చేయడమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లింక్డ్ఇన్ చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట క్లయింట్స్ దొరకడానికి. అందుకు మీకు పేషెన్స్ కావాలి, దాంతోపాటు మీకంటూ ఒక మంచి రెజ్యూమే అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలన్నమాట మీ ప్రీవియస్ వర్క్ని మీ క్లయింట్స్కి చూపించడానికి. ఇప్పటివరకు చెప్పింది కొంచెం హెల్ప్ అవుతే మెయిలింగ్ మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైతే వాళ్ళ బిజినెస్కి కానీ వాళ్ళ ఛానల్కి కానీ వీడియో ఎడిటర్స్ కోసం హైరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అసలు మీరు ఏం చేయగలరని స్మాల్ అండ్ స్వీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. క్లయింట్స్ని ఎలా సంపాదించాలని మీ ఫియర్ మొత్తం పోతుంది. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.